మనం చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా? ఈవెన్ నాకు కూడా తెలియకుండా స్టార్టింగ్లో అయితే ఈ పని చేశాను. ఎంత చేస్తున్న రిజల్ట్ రాకపోవడం, వీక్ ఫీల్ అవ్వడము, నిద్ర మబ్బులానే ఉండడము, అసలు ఎనర్జీనే లేనట్టు ఉండడము, ఇలాంటిది ఉండేది. అదేంటి అంటే రికవరీ అండ్ రిపేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు వర్కౌట్ చేస్తూనే ఉంటారు 2 గంటలు 3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. దానికి ఫుడ్ ఉండదు, ఎట్లాంటి రిపేర్ అనేది ఉండదు. మళ్ళీ వర్కౌట్ చేయగానే వచ్చి నిద్రపోతా అంటారు. ఏమన్నా నాకు వీక్ ఫీల్ వస్తుందండి. ఏదో ఒక 2 వీక్స్ ముందర అట్లాంటి ఎనర్జీ సరిపోక అలవాటు కాక అనుకోవచ్చు. 3-4 నెలల తర్వాత కూడా అదే చెప్తుంటారు. అదేంటంటే ఇప్పుడు 70% మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన హెల్త్, మన వెయిట్, అండ్ 20% ఎక్సర్సైజ్. మిగిలింది వచ్చేసి రికవరీ అంటే నిద్ర. మనం 10 నుంచి 2 గంటల మధ్యలో ఎప్పుడు చెప్పేదే రాత్రిపూట పడుకునే నిద్ర. అండ్ 7 రోజులు వర్కౌట్ చేయొద్దండి, ఒకరోజు రెస్ట్ ఇవ్వండి బాడీకి. 6 days అనేది వర్కౌట్ చేయండి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా రిపేర్. వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మజిల్ ఫైబర్స్ అనేది బ్రేక్ డౌన్ అవుతాయి. దాన్ని ఇప్పుడు రిపేర్ చేయాలి కదా. రిపేర్ చేయాలంటే దానికి ప్రోటీన్ పడాలి. ప్రోటీన్ అంటే బయట నుంచి ఇచ్చే ప్రోటీన్ పౌడర్స్ కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, ప్రోటీన్ అనేది బయట నుంచి ఎవరు సప్లిమెంట్ తీసుకోవాలంటే వాళ్ళు వీగన్ అయ్యండి, లేదంటే వెజిటేరియన్స్ అయ్యండి, అందులో వాళ్ళకి థైరాయిడ్ కూడా ఉండి ప్రోటీన్ది సరిగ్గా ఏమున్నాయో సోర్స్ సరిగ్గా లేక, ఈవెన్ వెజిటేరియన్ అయ్యండి వాళ్ళు మళ్ళీ థైరాయిడ్ అయ్యండి, మళ్ళీ వాళ్ళకి పనీర్ కూడా పడుండదు, అంటే వాళ్ళకి అసలు ప్రోటీన్ సోర్సే కనబడదు. అలాంటి వాళ్ళు బయట నుంచి సప్లిమెంట్ తీసుకోవచ్చు. కొంతమంది మజిల్ బిల్డింగ్ చేస్తుంటారు. ఈ టైప్లో ఉండే వాళ్ళు ఎట్లా అంటే 1 kgకి 2 grams ప్రోటీన్ తీసుకోవడం, ఇట్లా 1.6 1.5 grams అట్లా ప్రోటీన్ తీసుకుంటుంటారు. అట్ ది సేమ్ టైం క్యాలరీ కూడా బ్యాలెన్స్ చేస్తుంటారు. వాళ్ళు బయట నుంచి సప్లిమెంట్ తీసుకుంటుంటారు. అంటే ఫుడ్లోంచి ఇచ్చి ఫస్ట్, ఆ తర్వాత బయట నుంచి సప్లిమెంట్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కూడా ఫస్ట్ ఫుడ్లోంచి ప్రోటీన్ తీసుకొనే బయట నుంచి సప్లిమెంట్, ఇది సరిపోనప్పుడే బయట నుంచి సప్లిమెంట్ తీసుకుంటారు, వే ప్రోటీన్ ఇలాంటిది. కానీ డైరెక్ట్ తీసుకుపోయి ప్రోటీన్ తీసుకోరు. సో మీరు వర్కౌట్ అయిపోయిన తర్వాత ఆ మజిల్ ఫైబర్స్ ఏదైతే బ్రేక్ డౌన్ అయ్యాయో దాన్ని రిపేర్ చేయడానికి మనం ప్రోటీన్ అనేది ఇస్తాం. అది ఫుడ్డే. సో వెజిటేరియన్ అయితే సోయా ప్రోడక్ట్స్ అండ్ పన్నీర్, రాజ్మా, వైట్ చనా ఇలాంటివన్నీ ఉంటాయి, సోయా చంక్స్ ఇట్లాంటివన్నీ. మనకి నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్, ఫిష్, ఎగ్స్ ఇట్లాంటివి, ఇంకా నాన్ వెజ్ అన్నీ కూడా ప్రోటీన్ కిందే వస్తాయి. సో ఈ ప్రోటీన్ అనేది మనకి రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఆ బ్రేక్ డౌన్ అయిన ఫైబర్స్ని. ఇది లేకుండా మీరు ప్రోటీన్ అంటే సరైన పోషకాహారం లేకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తుంటే నిద్ర మబ్బుగా ఉండడం, వీక్ ఫీల్ అవ్వడం, ఏదో ఎందుకు చేస్తున్నానా అనే ఫీల్ కూడా వస్తుంటుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్ అనేది మెయింటైన్ అవ్వదు, అది డ్యామేజ్ చేస్తుంది. మీరు ఫుడ్ తింటున్నారు కాబట్టి దానితో పాటు ఎక్సర్సైజ్, అంతేగాని ఇది ఎక్సర్సైజ్ చేసేసినా నేను ఏదేదో